హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను వినాయక చవితి రోజు కలశం అనేది ఎలా పెట్టాలి, అలాగే పూజా విధానం ఏమిటి, అలాగే కలశం పెట్టిన తర్వాత కలశంలో ఏమేమి వేయాలి, కలశం ఆచారం లేని వాళ్ళు ఏం చేయాలి, అలాగే వ్రతంలో యూజ్ చేసిన పాలవెల్లి కలశాన్ని తర్వాత ఏం చేయాలి, అలాగే వ్రతంలో మనం పెట్టిన పండ్లు కానీ పాలవెల్లి కట్టిన పండ్లు కానీ ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే వీడియో అయితే చివరి వరకు చూడండి. మొత్తం చూసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. నా ఛానల్లో ఆల్రెడీ వినాయక చవితి వ్రత విధానము, అలాగే పూజా సామాగ్రి, అలాగే విగ్రహం ఎప్పుడు తెచ్చుకోవాలి, ఏ రోజు తెచ్చుకోవాలి, ఎటువంటి విగ్రహం అనేది తెచ్చుకోవాలి, తొండం ఎటువైపు ఉండాలి, అలాగే నిమజ్జనం ఎప్పుడు చేయాలి, కలశాన్ని ఎప్పుడు కదపాలి, అలాగే 21 పత్రి అనేది దొరక్కపోతే ఏం చేయాలి, ఇంకా ఇలాంటి అన్ని సందేహాలకి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. ఒకవేళ మీరు ఆ వీడియో అనేది మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. ఇప్పుడైతే వినాయక వ్రతంలో మనం కలశం అనేది ఎలా పెట్టాలి అంటే, ముందుగా మనం ఒక పీఠం మీద విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించుకుంటాం కదండి. అలాగే ఒక కలశం కోసం కూడా ముందుగా ఇంకొక పీఠం కానీ, లేదంటే మనం ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ ముందుగా ముగ్గు వేసి, ముగ్గు మీద ఒక చిన్న వస్త్రాన్ని లేదంటే పీఠం ఉంటే పీఠాన్ని ఏర్పాటు చేసి, దానిపైన కొద్దిగా పసుపు కుంకుమ వేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టాలండి. అది రాగి కానీ ఇత్తడి కానీ లేదంటే వెండి ప్లేట్ ఏదైనా కూడా అయి ఉండొచ్చు, కానీ మనం స్టీల్ ప్లేట్లు ఇలాంటివి వాడకూడదండి, ప్లాస్టిక్ ప్లేట్లు. ఈ ప్లేట్లో మనము 3 దోశలతో బియ్యం అనేది తీసుకొని ఈ ప్లేట్లో పోయాలండి. పోసిన తర్వాత ఈ బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి దాని మీదుగా ఒక తమలపాకు అనేది ఏర్పాటు చేసుకొని దాని మీద మనం కలశం అనేది పెట్టాలండి. తరువాత ఈ కలశానికి గంధం కుంకుమతో అలంకరించుకొని ఈ కలశంలో 3 వంతు వరకు నీళ్ళు అనేది పోసి, ఆ తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు ఏదైనా ఏ రంగుదైనా పర్వాలేదండి, ఒక పువ్వు, అలాగే రూపాయి నాణ్యం కానీ వెండి నాణ్యం కానీ రాగి నాణ్యం కానీ ఏది ఉంటే అది ఒకటి వేసి, దీని మీదుగా మనకి మామిడి ఆకుల గుచ్చం దొరుకుతుంది కదండి, అది ఏర్పాటు చేసి దానిపైన మనము కొబ్బరికాయ అనేది పెట్టాలి. ఈ కొబ్బరికాయకి మనము పసుపు కుంకుమలతో అలంకరించుకొని దానిపైన మనము ఆకుపచ్చని రంగు లేదంటే ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టాలండి. జాకెట్ పీస్ అనేది దొరుకుతుంది కదా, బ్లౌజ్ పీస్, అది ఎరుపు రంగు అయినా పర్వాలేదు, లేదంటే ఆకుపచ్చ రంగు, ఈ 2 ఏదో ఒక రకం అనేది మనం పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంతమందికి ఇళ్లల్లో పైన పాలవెల్లి కట్టడము, అలాగే మండపానికి పైన పాలవెల్లి కడుతూ ఉంటాం కదా, ఆ పాలవెల్లి కట్టడము అలాగే కలశం పెట్టడం కూడా ఆనవాయితీ అనేది ఉండదు. వాళ్ళైతే పెట్టకపోవడమే మంచిదండి. ఎందుకంటే పెట్టుకొని మనం పూజ చేస్తే ఎటువంటి అపచారం అనేది లేదు, ఏమీ జరగదు. కాకపోతే మనము ఇలా కలశం అనేది ఎప్పుడు పెట్టకుండా ఫస్ట్ టైం పెట్టుకొని మన ఇంట్లో ఆనవాయితీ లేని వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కదా, అప్పుడు ఆ తరువాత సంవత్సరంలో ఏదైనా చిన్న నెగిటివ్ కానీ ఏదైనా కానీ జరిగితే, ఓకే మనము ఇలా ఆనవాయితీ లేకుండా కలశం పెట్టడం వల్లే జరిగింది అని మనసులో అది మనకు ఆ సంకోచం ఇంకా అలా భయం అనేది ఉంటూ ఉంటుంది. ఒకవేళ అలాంటి భయాలు ఏవి లేవండి మాకు అనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ టైం అయినా కూడా కలశం అనేది పెట్టుకోవచ్చు, కానీ పెట్టుకోకుండా ఉండడమే మంచిదండి. ఎందుకంటే ఇలాంటి ఏమన్నా జరిగినా కూడా మనకి అది వెంటాడుతూ ఉంటుందన్నమాట మన మైండ్లో, అందుకోసం అనేసి. తరువాత వ్రతం అయిపోయిన తర్వాత ఈ కలశాన్ని ఎప్పుడు కదపాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఇప్పుడు ఆ కలశాన్ని ఏం చేయాలి, పాలవెల్లిని ఏం చేయాలి అనేది చెప్తున్నాను. ఈ కలశం అయితే మనం కదిపిన తర్వాత కలశం కింద పోసిన బియ్యం అయితే ఉంటాయి కదండి, ఆ బియ్యాన్ని మనం నాన్ వెజ్లోకి కాకుండా ఇంకా నార్మల్గా రైస్ లాగైనా వండుకొని తినవచ్చు, లేదంటే ఒక పాయసం లాగా చేసుకొని ఇంట్లో అందరికీ కూడా ప్రసాదంలాగా పెట్టి కూడా అలా కూడా తినొచ్చండి. కానీ ఆ ప్రసాదం మనము ఆ వండుకున్న బియ్యాన్ని మళ్ళీ నైవేద్యంగా మనం దేవుడి దగ్గర పెట్టకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ అది పూజలో వాడిన వస్తువు కాబట్టి. తరువాత ఈ కలశంలో పోసిన నీళ్ళని ఎవరు తొక్కని చోట, అంటే మొక్కల్లో కానీ పెద్ద పెద్ద చెట్ల దగ్గరైనా కానీ, ఇంటి ముందు చెట్లు ఉంటాయి కదండి, అలాంటి చోట్ల ఆ నీళ్లు పోయాలండి.
ఇప్పుడు ఈ పాలవెల్లిని మనము డైరెక్ట్‌గా నిమజ్జనం చేస్తాం కదండీ మనము. అలా నిమజ్జనం చేయడానికి చేసేయొచ్చు. లేదంటే అంటే కొంతమంది ఎవ్రీ ఇయర్ కూడా కొత్త పాలవెల్లి కొనుక్కుంటాము అనుకున్న వాళ్ళు అలా నిమజ్జనం చేసేయొచ్చండి. లేదు అనుకుంటే మాత్రము ఆ పాలవెల్లిని దాచిపెట్టి నెక్స్ట్ ఇయర్ కూడా మనము పూజకి యూజ్ చేసుకోవచ్చనమాట. తరువాత ఈ పాలవెల్లికి కట్టిన కాయలన్నీ ఉంటాయి కదండీ! వెలగపండు అయితే స్వామివారితో పంపించేసేయాలి. అది కాకుండా ఇంకా మొక్కజొన్నలు, యాపిల్ ఇంకా ఇలాంటియన్నీ కూడా కడుతూ ఉంటాం కదా! సీతాఫలము ఇవన్నీ మనకి కావాలి అనుకుంటే మనం తినేసేయొచ్చండి. లేదంటే నిమజ్జనం కూడా చేయొచ్చు. నిమజ్జనం చేయడం కన్నా కూడా మనం తింటేనే మంచిది. ఎందుకంటే అది స్వామివారి ప్రసాదం కాబట్టి. తరువాత మనం 21 పత్రులు అనేది వాడతాం కదండీ మనం పూజలో. అవన్నీ కూడా స్వామివారి విగ్రహంతో పాటు నిమజ్జనం చేయాలి. ఒకవేళ అంటే మనం మట్టి విగ్రహం తెచ్చుకొని ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటే మాత్రం ఆ ఆకుల్ని మనము కంపోస్ట్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు మొక్కలేమీ లేవు అనుకుంటే మాత్రం మనకి వీధుల్లో మనకి మండపాలు పెడుతూ ఉంటారు కదండీ! అక్కడ ఇచ్చేసినా కూడా సరిపోతుంది. వాళ్ళు నిమజ్జనం చేసేస్తారనమాట. సో ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు కూడా చూసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.